హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాకినాడ టూర్ పెట్టాం. కాకినాడ చూద్దాం రండి. అచ్చంపేట దగ్గర క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అచ్చంపేట సెంటర్ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కార్స్ కూడా అమ్ముతున్నారు. ఇది అచ్చంపేట జంక్షన్. బ్రిడ్జ్ ఒకటి రెన్యువేషన్ అవుతుంది. అయితే ఇది దగ్గర దగ్గర ఒక 2 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుందండి. అలా ఫ్రంట్కి వెళ్ళిపోతుంటే కాకినాడ వెళ్ళే దారి అనమాట. అచ్చంపేట నుంచి కాకినాడ వెళ్ళే దారి. అశోక్ లైలాండ్ షోరూము ఇంకా చాలా బాగుంటుంది. కాకినాడ లివింగ్ ప్లేస్కి అయితే ఎక్సలెంట్ అండి. చూసుకోవడానికి కానీ చూడడానికి కానీ. మీకు అట్లా ఇంకొద్ది ఫ్రంట్కి వెళ్ళిపోతే మహీంద్రా షోరూము, మహీంద్రా కార్స్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఏదేమైనా కాకినాడ లివింగ్ ప్లేస్కి అయితే ఎక్సలెంట్ అండి. ఇది కనుకైతే చూసుకోవచ్చు మీరు. ఏపీఎస్పీ అనమాట. ఏపీఎస్పీ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు. ఓన్లీ 3 దిక్కులు ఉంటుంది. ఒకటి విజయనగరం, 2 వచ్చేసి కాకినాడ, 3 వచ్చి వైజాగ్. ఏపీఎస్పీ ఇంకెక్కడ ఉండదండి. టీవీఎస్ బైక్ షోరూము అచ్చంపేట దాటగానే తగులుతుంది. చూడండి, ఏపీఎస్పీ అంటే ఇంకెక్కడ ఉండదు. 3 దిక్కులు ఉంటుంది. మనది 3వ పట్టణ పోలీస్ స్టేషన్ అనమాట. కాకినాడదే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ స్టేషన్, 3rd బెటాలియన్ అనమాట. అప్పట్లో రాజులు యుద్ధాలు చేసేవారు కదా, దానికోసం చెప్పేసి సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకునేవారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇది చూడండి, ఎస్ఆర్ఎంటీ అంటే అందరూ మాల్ అనుకుంటారు. యాక్చువల్లీ మాల్ కాదు. ఎస్ఆర్ఎంటీ అంటే శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ అంటారు. కొద్ది ఫ్రంట్కి వెళ్ళిపోతే భవానీ క్యాస్టింగ్ ఉంటుంది. ఇక్కడే ఐరన్ గట్రా అన్నీ తయారవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఇంకొద్ది ఫ్రంట్కి వెళ్తే కనుక ఎస్ఆర్ఎంటీ మాల్ ఓపెన్ అవుతుంది. ఆ ఎస్ఆర్ఎంటీ మాల్లో రిలయన్స్ వీళ్ళందరూ పెద్ద కాకినాడలో ఉన్న పెద్ద వాళ్ళందరూ కట్టించిందనమాట ఎస్ఆర్ఎంటీ మాల్. చూసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఏదో ఒక ఫారెన్లో ఉన్నట్టు ఆ అట్మాస్ఫియర్ ప్లెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ ఎక్సలెంట్ అనమాట. ఒక్కసారన్నా చూసి ఇచ్చేయాలి. అందుకే మనం కాకినాడ టూర్ పెట్టిన ఈరోజు. చూడండి, ప్రతిరోజు లోపలికి వెళ్ళి వస్తున్నమాట. సినిమా హాల్, థియేటర్స్ ఒక 4-5 ఉంటాయి అన్నమాట. లోపల కేఎఫ్సి ఇవన్నీ ఉంటాయి. చూసుకోవచ్చు మీరే. చాలా బాగుంటుందండి ఎస్ఆర్ఎంటీ. ఇకపోతే ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతుంటే సర్పవరం జంక్షన్ వస్తుందన్నమాట. భవన్నారాయణ స్వామి టెంపుల్. సర్పవరానికి ఒక పేరు ఉందండి. అప్పట్లో ఇక్కడ సర్పాలు ఎక్కువ తిరిగేవని చెప్పేసి సర్పవరం పేరు పెట్టారన్నమాట. సర్పవరం, అది సర్పవరం మన వాళ్ళు అంటారు. చూడండి, అన్న ఎన్టీఆర్ గారి బొమ్మ సర్పవరం జంక్షన్లో ఉంటుంది అనమాట. ఎక్సలెంట్. భవన్నారాయణ స్వామి టెంపుల్ అని కదా, అటు నుంచే వెళ్ళాలి. ఆ ఆచి నుంచే వెళ్ళాలి మనం, భవన్నారాయణ స్వామి టెంపుల్. ఇంకా కొద్దిగా అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే పిల్లలు ఆడుకునే పార్కులు, కేటీఎం బైక్ షోరూము, చాలా షోరూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. అసలు నిజం చెప్పాలంటే ఎక్సలెంట్ షోరూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టిప్సీ టాప్సీ అనమాట. రీసెంట్గా కట్టారంట. అది చాలా పెద్ద ప్లేస్. ఇదిగోండి, ఇది పోతే బోట్స్ క్లబ్ అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి నోట్ విజిట్ చేయాలి. మీరు ఎక్కడ చూసుకున్నా సరే కాకినాడ అంతా గ్రీనర్ సిటీ అనమాట. అండ్ కాకినాడకి ఇంకో పేరు ఏంటంటే స్మార్ట్ సిటీ. కాకినాడకి స్మార్ట్ సిటీ అని చెప్పేసి ఇంకొక పేరు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసుకున్నా సరే పైన ఎక్కడ వైర్లు కనిపించవు. అంతా అండర్ గ్రౌండ్ కేబులే. చూసారా, వైర్లు ఎక్కడ ఉండవు, అంతా అండర్ గ్రౌండ్. మా ఫ్రెండ్ ఇక్కడ ఆగి అసలు విస్పర్ బండి అంతా రేట్ అంతా అని కొనుక్కున్నాడు. 1,25,000 చెప్పారు రేటు బండి. ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి జాగ్రత్తగా వచ్చేసాం.
కానీ బండ్లు కూడా రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి. ఎక్సలెంట్. ఇందా చెప్పాను కదా బోట్స్ క్లబ్ పార్క్ అని చెప్పి, అదిగోండి బోట్స్ క్లబ్, కాకినాడ బోట్స్ క్లబ్ పార్క్ చూసుకోవచ్చు. కానీ ఏదేమైనా కానీ కాకినాడ అంటే ప్లెజెంట్ సిటీ అనమాట. లివింగ్ కూడా చాలా బాగుంటుంది. క్లైమేట్, అట్మాస్ఫియర్, ఆ పల్లెటూరు వాతావరణం అంతా ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంటుందండి సిటీ అయితే కనుక. ఎక్కడికక్కడ బిర్యానీ షాప్స్, ఇకపోతే ఇది వచ్చేసి అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ అండి. నాగమల తోట జంక్షన్ అనమాట. ఇది ఫేమస్ నాగమల తోట జంక్షన్ అంటే. లేకపోతే జేఎన్టీయూ ఎంటైర్ మన వరల్డ్లోనే ఉన్నది ఫస్ట్ సంస్థ జేఎన్టీయూ. ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదండి. జేఎన్టీయూ కాకినాడ. ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి వస్తారండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా వ్యూ అండ్ సూపర్. ఇక్కడ కాశ్మీర్ ఎగ్జిబిషన్ పెట్టారండి రీసెంట్గానే. లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. కావాలంటే వీడియో లింక్లో ఉంది, చూసుకోండి. మన ఛానల్లోనే పెట్టాము వీడియో. చెప్పాను కదండి, జేఎన్టీయూ ఎంటైర్ మన ఇండియాలోనే ఇదొకటే ఉంటుంది, జేఎన్టీయూ యూనివర్సిటీ. ఇంక తప్పితే ఇంకేదో ఉండదు. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. చాలా బాగుంటుంది. జేఎన్టీయూ కూడా ఒకసారి విజిట్ చేద్దాం, ఓకేనండి. చూసారా, కాకినాడ హైవే మధ్యలోనే రోడ్డుకి అటు ఇటు చెట్లు, మధ్యలో కూడా చెట్లు. ఎంత ప్లెజెంట్గా ఉండదు అనుకున్నారు. గ్రీనరీ అంత స్మార్ట్ సిటీ. నిజంగా చెప్పాలంటే కాకినాడ అంత స్మార్ట్ సిటీ ఇంకెక్కడా ఉండదు. మీరు ఎంటైర్ చూసుకున్నా సరే కాకినాడ బెస్ట్ ఆఫ్ ది సిటీ. మీకు షాపింగ్ మాల్స్ అన్నా ఒక బెస్ట్, ఈవెన్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే మనకి ఇక్కడ కాకినాడలో దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. కోటయ్య ఫుడ్స్, మెడికల్ స్టోర్స్. ఇకపోతే మనం అలా ఫ్రంట్కి వెళ్తుంటే భానుగుడి జంక్షన్ అంటే అండి. భానుగుడి జంక్షన్ దగ్గర ఉన్న జూడియో, క్రోమా, ఇది ఎంపీఎల్ జిమ్ భానుగుడి జంక్షన్లో వస్తుంది. ఇది భానుగుడి జంక్షన్. కాకినాడకి మెయిన్ హాట్ టాపిక్ అండ్ గుండెకాయ భానుగుడి జంక్షన్ అనమాట. మీరు వచ్చి చూసుకోవచ్చు. అది ఎక్సలెంట్. కంచి భానుగుడి జంక్షన్ నుంచి ఇట్లా రైట్ తీసుకుని అలా వెళ్తే కనుక కాంప్లెక్స్ వస్తుందండి. కాంప్లెక్స్కి కల్పన సెంటర్కి వెళ్ళే దారి అనేది. కాంప్లెక్స్కి బస్సులన్నీ ఇక్కడి నుంచే కాంప్లెక్స్ లోపలికి వెళ్తాయి అనమాట. కాంప్లెక్స్ కూడా చాలా పెద్దది కాకినాడది. ఎక్సలెంట్ అండి. అందుకే ఒకసారి ఇక్కడి నుంచి ప్రతి దిక్కునికి బస్సులు వెళ్తాయి. వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఇటువైపు రాజమండ్రి, విజయవాడ, భీమవరం అన్నీ ఉంటుంటాయి. చూసుకోవచ్చు. కాంప్లెక్స్ కూడా చాలా పెద్దది. మీకు ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే కాకినాడ టూర్ పెట్టాం కదా, కాకినాడ టూర్ పెట్టినప్పుడు అన్నీ చూడాలి. చాలా పెద్దదండి కాకినాడ కాంప్లెక్స్ కూడా, చూసుకోవచ్చు అనమాట. అది కాకినాడ బస్ స్టేషన్. మీ ప్రయాణం సుఖమవును గాక. అందరూ సుఖంగా ప్రయాణాలు చేస్తారు, కానీ యాక్సిడెంట్లే ఆర్టీసీ వాళ్ళు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చినా సరే బస్సు ఇక్కడే స్టేయింగ్ అనమాట. చూడండి, లోపల డిపో ఉంటుంది. కొన్ని వందల బస్సులు ఉంటాయండి. ఇంకా కాకినాడ మొత్తం తిప్పి చూపించాలి కదా. ఇది పద్మప్రియ థియేటర్, సినిమా థియేటర్ అనమాట. కాకినాడ బయటకు వచ్చేస్తే
ఇక్కడ థియేటర్స్ పక్కన థియేటర్స్ ఉంటాయండి. ఆనంద సినిమాస్ ఇప్పుడైతే కొద్దిగా క్లోజ్ చేస్తారు, ఎందుకంటే సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి కదా, అందుకు. ఇంకొద్దిగా అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే కనుక మనకి స్వామి వివేకానంద పార్కు, ఇంకా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారైనా చూడాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడే కనిపిస్తుంది రైల్వే స్టేషన్. ఇక మిడ్వే సంజీవిని హాస్పిటల్ దగ్గర నుంచి రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాయండి. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి నాకు విజిట్ చేయాలండి ఇవన్నీ. ఎందుకంటే కాకినాడ అనేది లివింగ్కి చాలా బెస్ట్. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కడ చెత్త అనేది ఏమి ఉండదు. కాకినాడ స్మార్ట్ సిటీ, కాకినాడకి ఇప్పుడు రెడీ చేస్తున్నారు. కాకినాడకి టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర పనులు స్టార్ట్ చేశారంటే అంటే దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కదా, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అనడానికి కాకినాడ రైల్వే స్టేషన్ ఒకటి కారణం అండి. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గానే చూసుకోవచ్చు అనమాట. కాకినాడ నుంచే ట్రైన్స్ స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ నుంచి బెంగళూరు, కాకినాడ టు చెన్నై, కాకినాడ టు షిరిడి, కాకినాడ టు హైదరాబాద్, కాకినాడ టు వైజాగ్. ఇలా ఇంకొద్ది ఫ్రంట్కి అట్లా వెళ్ళిపోతే కనుక కాకినాడ స్వామి వివేకానంద పార్క్ అని ఉంటారు. దాన్నే పేరు ఇంకోటి కుళాయి చెరువు పార్క్ అనమాట. ఏదేమైనా కానీ కాకినాడకి కుళాయి చెరువు పార్కు ఎక్సలెంట్ అండి. ఒక్కసారైనా వచ్చి విజిట్ చేద్దాం. కావాలంటే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఐ లవ్ కాకినాడ అని ఉంటుంది అనమాట. సాయంత్రం అవ్వబోడికి ఈ ప్లేస్ అస్సలు ఖాళీ ఉండదండి. ఎందుకంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ నిల్చోడానికి చాలా పీస్ ఆఫ్ మైండ్. కాకినాడ ఎక్సలెంట్ వ్యూ అండి. ఏదేమైనా కాకినాడ లివింగ్ కాస్ట్ కానీ తక్కువే, అండ్ లివింగ్ అట్మాస్ఫియర్ బెస్ట్, అండ్ పొల్యూషన్ కూడా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది. సాయంత్రం అవుతే మట్టికి పిల్లలతో అస్సలు ఖాళీ ఉండదండి. డైలీ హడావడిగానే ఉంటుంది అనమాట కాకినాడ పార్క్. ఇది స్వామి వివేకానంద పార్కు చూసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేస్తాను, నా ఛానల్లో పెడతాను. ఇది కాకినాడ మెయిన్ రోడ్ అండి. కాల్తో చూసుకోవచ్చు. అపోలో హాస్పిటల్ అనమాట. పెద్ద పెద్ద న్యూరాలజిస్టు, హార్ట్ సర్జరీ ఇదంతా ఎక్కడి నుంచి రన్ అవుతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇదంతా మెయిన్ రోడ్. మెయిన్ రోడ్లో మనకి దొరకన్నదంటూ ఏమీ లేదండి. ప్రతీది దొరుకుతుంది. ఈవెన్ బట్ట దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు ప్రతీది ఐటెం దొరుకుతుంది అనమాట మనకి. కాకినాడ నుంచి రైమర్ షోరూము, చంద్ర బ్రదర్స్, ఇటువైపు జేసీ షాపింగ్ మాల్ అండ్ ఆకృతి బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. కళానికేతన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్. కాకినాడలో స్టార్ట్ చేస్తారనమాట ఫ్రాంచైజ్ 2 రోజ్ మిల్క్ అనమాట. రాజస్థాన్ సెంచురో, ముగ్ధ బట్టలకైతే ఎక్సలెంట్ అండి. మెయిన్ రోడ్ అంతా బట్టలండి. నియర్లీ మొత్తం అడుగడుగున 10 షాపులు ఉంటాయి. ఏదేమైనా కానీ మార్కెట్ అండ్ బిజినెస్ స్ట్రాటజీలో కాకినాడ ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కన్నపడని మార్కెట్ అంతా కాకినాడలోనే జరుగుతుందండి. ఇది మెయిన్ రోడ్ అనమాట. అప్పట్లో అల్లు అర్జున్ మూవీ షూట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఇక్కడ స్టే చేశారు. దాని పక్కనే తిరుమల థియేటర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్. కాకినాడ మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయండి. ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇన్ ఫ్రంట్ ఉంటుంది అనమాట. రోడ్డు మీద పెట్టి అమ్ముతారు బండ్ల మీద, చాలా ఫేమస్. కానీ కాకినాడకు వచ్చేటప్పటికి న్యాచురల్ వెజిటేబుల్స్ అండ్ న్యాచురల్స్ ఆర్గానిక్ ఎక్కువ దొరుకుతాయండి. మీకు సిటీల్లో వెళ్ళేటప్పటికి ఇవి ఉండొచ్చు, కానీ కాకినాడ వచ్చేటప్పటికి మట్టుకి చాలా ఆర్గానిక్గానే ఉంటాయి అన్నమాట. ఎక్సలెంట్ వ్యూ చూసుకోవచ్చు. ఇది కాకినాడ మెయిన్ రోడ్ అండి. నియర్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సాయంత్రం చోరు బజార్ కూడా ఇక్కడ సండే మార్ట్లు జరుగుతుంది. ఇక్కడ ఎస్ఆర్ఎంటీ ముందే చోరు బజార్ సండే మార్ట్లు ఇన్ ఫ్రంట్ జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ కాకినాడ లివింగ్కి అయితే సూపర్ అండి, సూపర్.
సూపర్ మార్కెట్ కూడా ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బొంబే డైన్స్ పక్కన చూడండి. ఇది మసీద్ సెంటర్ అండి. ఇక్కడే మనకి లేడీస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చూసుకోవచ్చు మసీద్ అదుకొని మసీద్ సెంటర్. కాకినాడ మసీద్ సెంటర్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. మసీద్ సెంటర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కాకినాడలో కోటయ్య కాజా విన్నారు కదండి, ఇదిగోండి కాకినాడలో కోటయ్య కాజా ఫస్ట్ సంస్థ ఇక్కడ ఉంది. ఇంకెక్కడ బ్రాంచెస్ గట్రా ఏమీ లేవు. మనం ఎటు నుంచి ఇలా రైట్కి వెళ్ళిపోతే కనుక గోల్డ్ మార్కెట్ వీధికి వెళ్ళిపోతుంది అనమాట. గోల్డ్ మార్కెట్ అన్నీ గోల్డ్ ఐటమ్స్. చూడండి తనిష్క్ షోరూము, ఈ పక్కన వెంటనే మలబార్ షోరూము, ఆ ఖజానా కూడా ఇటువైపు ఉంటుందండి. ఇంకా అవన్నీ జ్యువెలరీ షాప్స్ అనమాట, జ్యువెలరీ షోరూమ్స్. సాయంత్రం అవుతే మట్టికి అస్సలు ఖాళీ ఉండదండి, ఫుల్ రష్ జనాలతోటి అస్సలు. ఇది దేవాలయం ఖజానా కూడా ఇక్కడ ఉంది. పిఎంజే జ్యువెలరీస్, రాజ్ జ్యువెలరీ అండ్ ఖజానా జ్యువెలరీ. బ్రాండ్ అంబాసిడర్ వచ్చి తమన్నా. దాని ఆపోజిట్లోనే బ్లూ స్టోన్ ఉంటుంది, కానీ ఇప్పుడు తీయలేదు వీడియో. సెపరేట్గా అవి అఫీషియల్గా ఉన్నాయండి, ఒకసారి చేద్దాం వీడియో. జైన్ జ్యువెలరీస్, జోయల్ కాస్, ఇదంతా జ్యువెలరీకి సంబంధించిన వీధి అనమాట. దీన్ని దేవాలయం వీధి అంటమాట. మీకు చెప్పాను కదా కాకినాడలో దొరకందంటే ఈ మెయిన్ రోడ్లో ఏమి ఉండదు. పిన్నిస్ దగ్గర నుంచి, హెయిర్ పిన్ దగ్గర నుంచి టూత్పేస్ట్, ఈవెన్ ఫుట్వేర్ కూడా దొరుకుతుంది అనమాట కాకినాడలో. ఎక్సలెంట్ అనమాట. రోజ్ జ్యువెలరీ, రాజ్ జ్యువెలరీ ఎక్సలెంట్, ఫేమస్ అండి. ఏదేమైనా కానీ ఫేమస్. సిఎంఆర్ జ్యువెలరీ, ఇదంతా దేవాలయం వీధి అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ వీడియో చూస్తే చాలు, లేదంటే విజిట్ చేస్తారన్నా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే కాకినాడకి లివింగ్ పాయింట్ అది, సూపర్ అనమాట అది. రాజ్ జ్యువెలరీ మాల్ ఇంతకుముందు చిన్నది ఉండేది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఫైనల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది బాలాజీ చెరువు సెంటర్ అనమాట. దాని తర్వాత జిఆర్టీ జ్యువెలరీ షాపింగ్ మాల్ దొరుకుతుంది బాలాజీ చెరువు సెంటర్ నుంచి దాటగానే. ఫేమస్ అండి, ప్రతిదీ ఐటమ్ దొరుకుతుంది. ఏదేమైనా కాకినాడ ఇస్ ద కాకినాడ బెస్ట్.